నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తస్మత్ జాగ్రత్త. కొత్త రకమైనటువంటి స్కామర్స్, దొంగలున్నారు, జాగ్రత్త. కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి డబ్బులు అవసరమయ్యాయి. అప్పు తీసుకోవాలనుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్దనో, లేకపోతే నాన్ బ్యాంకింగ్ సంస్థల వద్దనో, లేకపోతే ప్రైవేట్ సంస్థల వద్దనో అప్పు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఒక దొంగ, ఒక బ్రోకర్, ఒక చీటర్ పరిచయం అయ్యాడు. అతను ఏం చేశాడు అని అంటే, నీకెంత అప్పు కావాలో నేను అరేంజ్ చేసే బాధ్యత నాది, నేను అరేంజ్ చేస్తాను. ఏ రకంగానంటే, ముందు నీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అది నేను తెలుసుకుంటాను, దానికి కొంత ఖర్చు అవుతుంది, అది ముందుగా నాకు చెల్లించు అని అంటే అవతల వ్యక్తి నమ్మాడు, ఇతనికి చెల్లించాడు. ఓకే, కొన్ని రోజుల తర్వాత నీ సిబిల్ స్కోర్ బాగుంది, నీకు లోన్ వస్తుంది, అయితే మనం ఒక పని చేద్దాం అని చెప్పి అతనితో ఏం చేశాడు అని అంటే, ఒక సంస్థ నుంచి ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేయించి, అకౌంట్ ఓపెన్ చేయించి, ఆ సంస్థ నుంచి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బజాజ్ అనుకోండి, బజాజ్ లాంటి సంస్థ నుంచి ఒక అకౌంట్ని ఓపెన్ చేయించి, పలానా వస్తువును ఈ బజాజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి నాకు ఇవ్వు, ఈ ప్రోడక్ట్ నేను వేరే వ్యక్తులకు అమ్మి వచ్చే డబ్బును నీకు ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తితో అకౌంట్ ఓపెన్ చేయించి, ఒక ప్రోడక్ట్ డెలివరీ చేయించుకొని, ఆ ప్రోడక్ట్ను అమ్మేసి ఇతనికి ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే పారిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రతి నెల, ప్రతి వాయిదా ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. అంటే మన అవసరాన్ని, మన ఆవేదనను, మన బాధని అవతల వ్యక్తులు అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. అంటే ఇక్కడ లీగల్గా ఏం చేశాడు చూడండి, అతను ఇతని పేరు మీద ఒక లోన్ అకౌంట్ క్రియేట్ చేయించాడు, ఒక ప్రోడక్ట్ ఇతని పేరు మీద కొనుగోలు చేసుకున్నాడు, ఆ ప్రోడక్ట్ని అతని ఇంటికి వచ్చేలాగా డెలివరీ చేసుకున్నాడు. ఇప్పుడు లీగల్గా ఈ పర్సన్ ఈఎంఐ చెల్లిస్తున్నాడు, ఆ పర్సన్ ఆ ప్రోడక్ట్ అమ్మేసి పారిపోయినాడు. కాబట్టి మిత్రులారా, తస్మత్ జాగ్రత్త. ఆ ఇంటి పక్కవాడో, ఈ ఇంటి పక్కవాడో, నా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు, నాకు సంబంధించిన ఇంటి యజమానో, లేకపోతే నా బంధువులకు సంబంధించిన పరిచయస్తులో, ఇలా ఒకరి ద్వారా మరొకరు పరిచయం అయ్యి మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. ఎక్కడ మోసపోకుండా ఉండాలంటే, వాడికంటే ముందుగా మీరు వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడో ఆలోచించే సామర్థ్యము, సమర్థతని డెవలప్ చేసుకోవాలి. లేకపోతే మోసపోతారు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.